కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాల పాలన అది సువర్ణ యుగంగా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ తల్లడిల్లిపోతుంది, మళ్ళీ తెలంగాణ అల్లాడిపోతుంది. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. 2.5 సంవత్సరాల్లో తెలంగాణను మళ్ళీ అధోగతి పాలిస్తున్నారు. మళ్ళా ఒక ముగ్గురు కలిసి ఈ తెలంగాణ విఫల రాష్ట్రంగా చిత్రీకరించాలని ఒక దుర్మార్గమైన కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలను మనం బద్దలు కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి కాకుండా అడ్డుకున్న మోడీ మళ్ళీ ఈ రాష్ట్రంలో అడుగుపెట్టి ఏదో రకంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా పక్క రాష్ట్రంలో కొంతమంది ఇంకా కొంతమంది తెలంగాణ రాష్ట్రం వస్తే 13 రోజులు ఉపవాసం ఉండాలన్న ఒక నాయకుడు ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ, ప్రతి ఉద్యమకారుడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళని ఎవరిని కూడా ఈ గడ్డ మీద అడుగు పెట్టకుండా మనం పోరాటానికి సిద్ధం కావాలి. తెలంగాణ మళ్ళీ పచ్చగా ఉండాలంటే, మళ్ళా కేసీఆర్ గారి పాలనలాగా అందరం కూడా సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం మళ్ళా పునర్నిర్మాణ పోరాటం మరొకటి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఖమ్మం జిల్లాలో సహకరిస్తున్న నిజంగా గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు గోడ అజయ్ కుమార్ గారు, సర్ర వెంకటవీరయ్య గారు, చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. వీళ్ళందరూ బలమైన నాయకులు, బలమైన తెలంగాణ ఉద్యమం పార్టీలో ఈరోజు గొప్పగా ముందుకు పోతున్నారు. రేపు జరగబోయే ఏ ఎన్నికైనా ఇక అయిపోయింది. మనం చూసాము వీళ్ళ మాయ మాటలు, వీళ్ళ దొంగ తిరుగు మాటలు, వీళ్ళ అబద్ధాల మాటలు 2.5 ఏళ్ళు గడిచిపోయింది. మనం ఆగమైపోతున్నాం. ప్రతి వర్గం కూడా ఏ వర్గం కూడా సంతోషంగా లేదు, ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ప్రజలకు అనుగుణంగా ప్రజలతోటే, ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందరం కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని, అదే అమరవీరులకు నిజమైన నివాళులు అర్పించినట్లయితుందని మీ అందరినీ మరొక్కసారి కోరుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా హృదయపూర్వక ప్రాధాన్యవందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.